అందరికీ నమస్కారం. గరికపాటి గారు విద్యార్థుల మధ్యాహ్న భోజనం విషయంలో లేవనెత్తిన విషయం, అసలు లేవనెత్తవలసిన విషయం, ప్రజాస్పందన, వీటి మధ్య ఏర్పడిన గందరగోళం అంశంపై ఈ వీడియో చేస్తున్నాను. చివరిదాకా విని మీ అభిప్రాయం చెప్పండి. మొదటి మాటగా, ముమ్మాటికి ఆ ప్రవచనం చెప్పింది గరికపాటి వారే. అందులో రెండో మాటకు గాని కాదని కొట్టిపడేయడానికి గాని అవకాశమే లేదు. ఆయన ఆ మాటలను ఎంతో బలంగా ఒక సందేశంలా వినిపించారు. ఇప్పుడు కాదంటే ఎవ్వరూ ఒప్పుకోరు. ఆయన నోటి నుండి ఏ తప్పు దొర్లుతుందా అని ఎదురు చూసే వాళ్ళకి ఇది గొప్ప సదవకాశం. అసలు ఆయన ఏమన్నారో చూద్దాం. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడు. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోవలేదో మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనవ రావాలి, మళ్ళీ మనవ రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి? ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం. ఈ ప్రవచనంలో ఆయన ఘాటైన పదజాలం వాడడం ఒక తప్పు అయితే, వాటిని అభం శుభం తెలియని విద్యార్థుల మీద వాడటం మరో తప్పు. విద్యార్థులకు వండి వడ్డించడం ఎందుకు? ఎవరి క్యారేజీ వాళ్ళు తెచ్చుకోవాలి, లేకపోతే మానేయాలి. మా చిన్నతనాలలో మాకు ఇవేమీ లేవు, ఏం చదువుకోలేదా? వాళ్ళకి భోజనం పెట్టి, అందులో గుడ్డు పెట్టి, గుడ్డలు కుట్టించి, పుస్తకాలు ఇచ్చి, ఇవన్నీ అవసరమా అనే ధోరణిలో మాట్లాడారు. పైగా ఇవన్నీ ఓట్ల కోసం, పదవుల కోసం రాజకీయ పార్టీలు చేస్తున్న పని అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆయన దృష్టికోణమే తప్పు. ఇదే అతనుగా కూర్చున్న అతని వ్యతిరేకులు రంగంలోకి దూకి మీడియా వేదికగా స్వరం పెంచారు. మీడియా కూడా సామాజిక అంశాల మీద ఇటువంటి సంచలన విషయానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తుంది. అయితే ఇందుకు అతనిని కేవలం విమర్శించడమే పనిగా కాకుండా, అసలు విద్యార్థులకు ఉచిత భోజనం ఎప్పటి నుండి అమలైంది, ఎందుకు అమలైంది, ఇది రాజకీయ అవసరమా, సామాజిక అవసరమా, ఇందులో ఎవరి బాధ్యత ఎంత అనే విషయాలపై లోతైన చర్చ జరగాలి. అసలు ఈ స్కీము ఈనాడు ఏదో కొత్తగా ఆలోచించి తెచ్చింది కాదు. 1920లో బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రారంభించింది. పి తీగరాయ చెట్టి, బహుశా త్యాగరాయ శెట్టి అనుకుంటాను, దీనిని ప్రతిపాదిస్తే అప్పటి మద్రాస్ చీఫ్ మినిస్టర్ శ్రీ సుబ్బరాయలు రెడ్డియార్ అమలుపరిచారు. 1930 ఫ్రెంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో పుదుచ్చేరిలో కూడా దీనిని అమలుపరిచారు. 1980లో అన్నగారు ఎన్టీఆర్ పాలనా కాలంలో అన్నగారి ఆశయం మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీనిని ప్రతిష్టాత్మకంగా అమలు చేశారు. ఆంధ్రాను తెలుగునాడు చేయాలనే అన్నగారి ఆశయం నెరవేరాలని గట్టిగా నినదించిన గరికపాటి వారు మధ్యాహ్న భోజన పథకం కూడా అన్నగారి ఆశయమే అనే ఉద్దేశాన్ని ఎందుకు విస్మరించారో. ఇకపోతే 2001లో ఈ పథకాన్ని దేశమంతటా అన్ని రాష్ట్రాలలోనూ అమలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. భారత ప్రభుత్వం నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎంపీఎన్ఎస్పీఈని ఒక కేంద్ర ప్రాయోజిత పథకంగా రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా 1995 ఆగస్టు 15న ప్రారంభించింది.
1997, 1998 కాలంలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న పిల్లలను కవర్ చేస్తూ దేశంలోని అన్ని బ్లాకులలోనూ ఈ పథకం సార్వత్రీకరించబడింది. 2007 అక్టోబరులో ఈ పథకం 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు గల ఉన్నత ప్రాథమిక తరగతులకు విస్తరించబడింది. అంతేకాకుండా దీని పేరును నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ నుండి పాఠశాలల్లో మధ్యాహ్న భోజన జాతీయ కార్యక్రమంగా మార్చారు. ప్రస్తుతం పీఎం పోషణ్ శక్తి నిర్మాణ్ పథకంగా దీని పేరు మార్చి నిర్వహిస్తున్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం తరగతి గదిలో ఆకలి సమస్యను పరిష్కరించడం, పోషకాహార స్థాయిలను మెరుగుపరచడం, పాఠశాలలకు పిల్లలు హాజరును ప్రోత్సహించడం, పాఠశాల మానేసే వారి సంఖ్యను తగ్గించడం మరియు సామాజిక సంబంధాలను పెంపొందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి ఆహార ధాన్యాలను అందించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత, వండి వడ్డించి నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అట్టడుగు వర్గాల వారిని విద్యార్థులుగా తీర్చిదిద్ది వారిని దేశ అభివృద్ధిలో భాగస్థులను చేయడమే ఈ పథకం ముఖ్య లక్ష్యం. ఇంతటి బృహత్తర లక్ష్యం ఉన్న ఈ పథకాన్ని అంత తేలికగా మాట్లాడడం విజ్ఞత అనిపించుకోదు. పేద విద్యార్థులను బడికి రప్పించడం అనేది ప్రభుత్వ లక్ష్యం, రాకపోతే మానేయండి అనడం బాధ్యతారాహిత్యం. పేద విద్యార్థులు బడికి ఎందుకు రాలేకపోతున్నారు? కనీస అవసరాలకు కూడా సంపాదన సరిపోక రెక్కాడితే గాని డొక్కాడని పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని కూడా తమతో పనికి తీసుకువెళ్లే దుస్థితి నుండి మార్చేందుకు ప్రభుత్వాలు అనేక మార్గదర్శకాలు చేశాయి. బాల కార్మికుల చట్టం తెచ్చాయి. బాలల చదువు పేద తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండేందుకు వారికి పుస్తకాలు, బట్టలు ప్రభుత్వమే ఇచ్చే బాధ్యతను తీసుకుంది. కానీ అది సరిపోవడం లేదు. పిల్లలకు సరైన పోషక విలువలతో కూడిన ఆహారం ఉంటేనే వారు సమర్థవంతంగా చదువుకోగలరు. తిండి పెట్టి పాఠశాలకు పంపలేని తల్లిదండ్రులకు ఆసరాగా ఆ బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకొని ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తోంది. కొందరు పెద్దలు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ కడుపు నిండా తిని కూర్చుంటే నిద్ర వస్తుంది గాని చదువు ఏమి వస్తుంది అని వ్యాఖ్యానిస్తున్నారు. వారంతా పేదరికం, ఆకలి బాధ తెలియని వాళ్ళయ్యుంటారు. అర్ధాకలితో ఉంటూ పోషక విలువలు లేని తిండి తింటూ ఉంటే పిల్లలు చదువులో వెనకబడతారు. ప్రాథమికంగా వాళ్ళు బలపడితే వారిని క్రీడా రంగంలోనూ, రక్షణ రంగంలోనూ, పరిశ్రమలలోనూ, సాంకేతిక విద్యా రంగాలలోనూ సమర్థంగా తీర్చిదిద్దవచ్చు, దేశానికి ప్రయోజకులుగా మార్చవచ్చు. ఇదే ఈ పథకంలోని ముఖ్య ఉద్దేశం. అయితే గత 3 దశాబ్దాలుగా ఈ పథకం అమలు అవుతున్నా ఇంకా లక్ష్యం చేరుకోలేదు. చదువులో ఇంకా వెనకబడే ఉన్నారు. ఇంకా పేదలు పేదలుగానే ఉన్నారు. బాలలు ప్రాథమిక దశ వరకు చదువుకొని ఆ తర్వాత చదువును విడిచిపెట్టి తమ తల్లిదండ్రులను అనుసరిస్తూ కూలి పనులకు, మట్టి తవ్వే పనులకు, తట్టమోసే పనులకు, ప్రైవేటు సంస్థలలో లేబర్ పనులకు, గృహ నిర్మాణ రంగంలో కాంట్రాక్టుల వద్ద పనిచేయడానికి, వాచ్మెన్ పనులకి, ఇతరత్రా ఇలాంటి వాటికి పరిమితమైపోతున్నారు. ఎంతో కృషి, పట్టుదల ఉంటే గాని పైకి రాలేకపోతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. 1. వరదలు, తుఫాన్లు వచ్చి ఆస్తులు, ఇళ్ళు పోగొట్టుకుంటున్న వాళ్లకు సరైన పునరావాసం లేకపోవడం. 2. వ్యవసాయంలో తీవ్ర నష్టం వచ్చి అప్పుల పాలై రైతులు కూలీలుగా మారడం. 3. ఉద్యోగ ఉపాధి అవకాశాలు బలహీనంగా ఉండి దిక్కుతోచని స్థితి కల్పించబడడం. 4. గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు వీరిని కార్యకర్తలుగా తమ ఎదుగుదలకు అవసరమయ్యే పనిముట్లుగా మార్చుకోవడం. 5. అందరూ పల్లకి ఎక్కి కూర్చుంటే పల్లకి మోసేవాడు ఎవడు అనే భావజాలం, దానిని ధిక్కరించి ఎదగలేని నిస్సహాయత. 6. అక్రమార్కుల స్వార్థానికి బలై భూములు కోల్పోయి వీధుల పాలు కావడం. 7. అక్రమ కేసులకు, చిన్న చిన్న నేరాలకు పెద్ద పెద్ద శిక్షలు అనుభవిస్తూ కోర్టుల చుట్టూ తిరుగుతూ సంపాదన లేకపోవడం. 8. గంజాయి, మద్యపానం వంటి వ్యసనాలకు బానిసలు కావడం. 9. అధికారుల అవినీతి, లంచగొండితనం వలన తల్లిదండ్రుల జీవితాలు అస్తవ్యస్తం కావడం. 10. కుటుంబ కలహాలు, అక్రమ సంబంధాలతో తల్లిదండ్రులు వేరుపడి పిల్లల భవిష్యత్తును గాలికి వదిలేయడం. ఇలాంటి పరిస్థితిలో తమ పిల్లలను బడికి పంపడంలో పెరుగుతున్న నిరాసక్తత.
సామాజిక నిర్లిప్తత. పై 10ంటిని అడ్రస్ చేయకుండా, వాటిని పరిష్కరించకుండా ఎన్నేళ్లు ఇటువంటి పథకాలు కొనసాగించినా ఫలితం ఉండదు. కేవలం భోజనం పెట్టడమే కాకుండా నేటి ప్రైవేట్ స్కూల్స్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చెయ్యాలి. ముఖ్యంగా మండల స్థాయిలో గురుకుల ఆశ్రమాలను సమర్థవంతంగా నిర్వహించడం వల్ల నాణ్యమైన విద్య దిగువ వర్గాలకు మరింత చేరువవుతుంది. అప్పుడే మధ్యాహ్న భోజన పథకం యొక్క అసలు లక్ష్యం నెరవేరుతుంది. ఇది గరికపాటి వారు తన ప్రవచనంలో చెప్పవలసింది. గరికపాటి గారు ఆ భోజనాన్ని ప్రశ్నించడం కంటే 30 ఏళ్ల తర్వాత కూడా పిల్లలు ఇంకా ఆ భోజనంపైనే ఎందుకు ఆధారపడవలసి వస్తోందో ప్రశ్నించడానికి తన వేదికను వినియోగించుకుని ఉండాల్సింది. దీనిని మీడియా జనంలోకి కూడా తీసుకెళ్లవలసింది. గరికపాటి గారు గొప్ప మేధావి. ఎంత మేధావి అయినా ఒక్కోసారి అనాలోచితంగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కంట్రోల్ తప్పి మాట్లాడడం, ఉపన్యాసాలలో తప్పులు దొరలడం సహజం. వాటిని క్షమించి సరిదిద్దుకోమని సూచించాలి గాని అవకాశం దొరికింది గదా అని పదే పదే విమర్శించడం, అతని పేరు ప్రతిష్టలను, సమాజంలో ఒక ప్రవచనకర్తగా అతను చేసిన కృషిని విస్మరించి అగౌరవ పదాలతో దూషించడం చేస్తే మనకు స్టోన్ పెల్టర్స్కి, అంటే రాళ్లు రువ్వేవారికి పెద్ద తేడా ఏముంటుంది? జ్ఞానంతో మాట్లాడేవారు కూడా కొన్నిసార్లు సామాజిక వాస్తవాలను విస్మరించవచ్చు. అయితే కేవలం వారిలో తప్పులు వెతకడం కంటే వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుకునేందుకు సంకల్పించడమే సముచితం. ఇటువంటి వ్యాఖ్యలు చేసే ముందు సామాజిక విశ్లేషకులు క్షేత్రస్థాయి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేయడానికి మరింత లోతైన సమయం వెచ్చించాలని మీరు భావిస్తున్నారా? చివరిగా ఒక మాట. గరికపాటి గారి ఈ వ్యాఖ్యల వల్ల సమాజంలో ఒక లోతైన చర్చ మొదలైంది. మరి దీనికి మనం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలా, లేక ఒక పొరపాటును పట్టుకొని ఆయనను దోషిగా ముద్రవేసి గొంతు అణిచివేయాలా? దీనిని ఒక సామాజిక మార్పు కోసం జరిగిన మేధోమథనంగా పాజిటివ్గా చూడాలా, లేదా నెగటివ్గా చూడాలా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ అభిప్రాయంతో మీరు ఏకీభవించినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.